నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం చాలా బేసిక్ ప్రాబ్లం అంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కే కానీ ఎక్కువసేపు కూర్చోవటం మూలానో, ఏజ్డ్ మూలాన వచ్చే ప్రాబ్లం మూలానో ఇవన్నీ కంప్లీట్గా స్పైన్ లోడ్ తీసుకోవటం మూలాన బ్యాక్ పెయిన్ వస్తుందండి అందరికీ. సో ఈ బ్యాక్ పెయిన్ తగ్గటానికి సింపుల్ ఆసన స్ట్రెచెస్ బోర్లా పడుకుని, ఇది కూడా బెడ్ మీద కానీ కంఫర్టబుల్గా కూర్చుని కూడా మీరు చేసుకోవచ్చు. కిందే కూర్చోవాలని లేదు, సింపుల్ స్ట్రెచెస్ ఆర్ ఆసనాస్తో మీ బ్యాక్ పెయిన్ తగ్గించుకోండి. ఫస్ట్ ఆసనం క్యాట్ కౌ పోజ్ అంటారండి. క్యాట్ కౌ పోజ్లో స్పైనల్ కార్డ్ని కంప్లీట్గా స్పైన్ కింద దింపి పైకి లేపటం వలన సో కాన్కేవ్ కాన్వెక్స్ లాగా సో బ్యాక్ పెయిన్ ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. అండ్ ఈ ఆసనము ప్రెగ్నెంట్ లేడీస్ అయినా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు, అలానే పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్, లిమిటేషన్సే లేవు, ఎవరైనా చేసుకోవచ్చు. నా ఈ ఆసనం దీనికి టేబుల్ పొజిషన్ అంటారండి. టేబుల్ పొజిషన్ అంటే 4 వైపులా ఈక్వల్ ఉండాలి. భుజము అరచేయి స్ట్రైట్గా, హిప్పు మీ మోకాలు స్ట్రైట్గా ఉండాలి. సో ఇలాగా స్లోగా నడుం కిందకి దిగుతూ బ్రీద్ ఇన్, నడుం పైకి ఎత్తుతూ బ్రీద్ అవుట్. గాలి పీల్చుకుంటూ నడుం కింద దింపండి, గాలి వదులుతూ నడుం పైకి. గాలి పీల్చుకుంటూ నడుం కిందకి, గాలి వదులుతూ నడుం పైకి. ఇనీషియల్గా కంప్లీట్గా స్పైన్ కిందకి వెళ్ళదండి, బట్ మీరు చేయగా స్లోగా మీకు మూమెంట్ తెలుస్తుంది. ఇది చేసేటప్పుడే ఇట్స్ లైక్ ఏ మసాజ్, స్పైనల్ కార్డ్కి మంచి మసాజ్ లాగా అనిపిస్తుంది. సో చేస్తూ ఉంటే చాలా రిలీఫ్ వస్తుంది. అండ్ కొన్ని ఆసనాలు అంటే పెయిన్ రాగానే ఇమీడియట్గా రిలీఫ్ కావాలంటే అందులో ఒక ఆసనమే ఇది. ఈ ఆసనం చేయటం వలన స్పైనల్ కార్డ్ ఈ క్యాట్ లాగా కౌ లాగా మన స్పైనల్ కార్డ్ని స్ట్రెచ్ చేస్తాం కాబట్టి రిలీఫ్ వస్తుంది. సో ఈ సింపుల్ ఆసనం ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే పీరియడ్స్లో ఉన్నా కూడా పొట్ట కంప్రెషన్ అవ్వకుండా, అంటే భుజంగాసనంలో కానీ ఇంకే స్ట్రెచెస్లో అయినా బోర్ల పడుకుని చేస్తే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. కానీ ఈ ఆసనంలో మీకు పొట్ట మీద ఏం ప్రెషర్ ఉండదు, బట్ అట్ ద సేమ్ టైం మీకు స్పైన్ కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఆసనం చూద్దాం, అదే బాలాసనం అండి. ఇది కూడా టయర్డ్ బ్యాక్, చాలా అలసిపోయినట్టు బ్యాక్ పెయిన్గా అనిపిస్తుంది, బ్యాక్ రిలాక్స్ అవ్వాలి, రోజంతా అలసిపోయి వచ్చాం, సో పడుకునే ముందు ఒక రిలాక్సేషన్ కోసం స్పైన్ కంప్లీట్గా హీల్ అవ్వాలి అంటే ఈ ఆసనం చేయాలి. దీనికోసం వజ్రాసనంలో ఫస్ట్ కూర్చోవాలండి. వజ్రాసనం అంటే కాలు మడుచుకుని ఇలా కూర్చోవటం. ఇలా కూర్చున్నప్పుడు మడాల నొప్పులు ఉన్న వాళ్ళు ఏదన్నా ఒక టవల్ కానీ దేన్నైనా రోల్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా చూపిస్తాను చూడండి. ఈ టవల్ కానీ దేన్నైనా ఇలా రోల్ చేసుకుని మీ మడాల కింద వేసుకోండి నొప్పిగా అనిపిస్తే, ఎందుకంటే మీ వెయిట్ అంతా మీ యాంకిల్ మీద పడుతుంది కాబట్టి మీకు సపోర్ట్ కావాలి. ఇప్పుడు స్లోగా మోకాలు 2 దూరం చేసి వైడ్ ఓపెన్, స్లోగా మీ నుదుటని ఫోర్హెడ్ని ఫ్లోర్ మీద పెట్టండి, స్లోగా ప్రెస్ చేయండి. ఇది కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇక్కడ ముందు ఇలా పిల్లో వేసుకుని కూడా ముందుకు చేసుకోవచ్చు. అలాగే దీనికి లిమిటేషన్స్ లేవు. బాగా యాంకిల్ ఇంజ్యూరీ ఉన్నవాళ్ళు, యాంకిల్ పెయిన్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ చక్కగా వజ్రాసనం వేసుకుని ఈ ఆసనం చేసుకోవచ్చు. బాలాసనము ఓన్లీ బ్యాక్ పెయిన్ కోసమే కాదు, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ తగ్గటానికి, యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఫోర్హెడ్ దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే యాంగ్జైటీ ఎక్కువ అనిపించినా, స్ట్రెస్గా అనిపించినా హెడేక్ డెవలప్ అవుతుంది కదా. సో మనం ఇలాగ బోర్లా పడుకుని ఇక్కడ ప్రెస్ చేయగానే కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. అండ్ ముందుకు ఒరిగి ఈ స్పైనల్ కార్డ్ని, వెన్నపూసని ఇలా స్ట్రెచ్ చేస్తాం కాబట్టి స్పైన్ బ్యాక్ పెయిన్ ఎక్కడైనా మసిల్ స్ట్రెయిన్ అయినా కూడా, పెయిన్ అనిపించినా కూడా ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. సో ఈ సింపుల్ ఆసనం కూడా మీరు చక్కగా బెడ్ మీదే పడుకుని చేయొచ్చు. చూసారు కదా, ఈ 2 కూడా ఎంత సింపుల్గా మీరు మీ ఉన్న చోటే కంప్లీట్గా రిలీఫ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. 3వ ఆసనం భుజంగాసనం అండి. ఇది యూజువల్లీ బ్యాక్ పెయిన్ అనగానే ఫస్ట్ చేసే ఆసనం భుజంగాసనం.
ఇది కూడా అగైన్ బెడ్ మీద పడుకునే చేసుకోవచ్చు. దీనికోసం మనం బోర్లా తిరిగి పడుకోవాలి. ఇది ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, హర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, హార్ట్‌కి సర్జరీస్ రీసెంట్‌గా ఏమైనా సర్జరీస్ అయిన వాళ్ళు కానీ చేయకూడదు పీరియడ్స్‌లో ఉన్నా కూడా. ఎందుకంటే ఇది బోర్లా పడుకున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ ఇస్తుంది అబ్డామన్ మీద, అలానే చెస్ట్ మీద. సో అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీని పేరు మకరాసనం అంటారండి. కాలు దూరం, వేలు బయటికి, నుదుటిని చేతుల మీద పెట్టుకోండి. స్లోగా ఇప్పుడు 2 కాళ్ళు దగ్గర తెచ్చుకోండి. చేతులు నడుము పక్కన, వీలైతే చెస్ట్ పక్కన, ఎలా అయినా పర్లేదు. స్లోగా పైకి. నావెల్ ఏరియా కింద రీజన్ని కిందే ఉండనివ్వండి. భుజాలను ఇలా స్ట్రెచ్ చేయొద్దు, అలానే చేతుల మీద ప్రెషర్ తీసుకోవద్దు. షోల్డర్స్ వైడ్ ఓపెన్, భుజాలు రిలాక్స్గా పెట్టండి. కొంచెం వీలైతే చిన్న గడ్డం పైకి. బ్రీదింగ్ నార్మల్గా ఉండాలి. నా స్లోలీ బ్రీద్ అవుట్ చేస్తూ కిందకి. మళ్ళీ చూపిస్తాను చూడండి. 2 కాళ్ళు దగ్గర తెచ్చుకుని చేతులు నడుము పక్కన ఆర్ చెస్ట్ పక్కన, స్లోగా షోల్డర్స్ వైడ్. డౌన్ స్లోలీ, రిలాక్స్. చూసారు కదా, ఇది భుజంగాసనం. భుజంగాసనంలో కంప్లీట్గా బ్యాక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. కానీ చేసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మొత్తంగా పైకి లెగద్దు, అలానే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవద్దు. షోల్డర్స్ని ఇలాగా స్ట్రచ్ చేయొద్దు. అంటే ఇలాగ ముడుచుకుపోవటం వలన మీరు ఇలా పైకి ఎత్తినప్పుడు భుజం మీద లోడ్ పడుతుంది. సో చాలా రిలాక్స్గా, చాలా స్లోగా ఆసనం వేయాలి ఎప్పుడైనా సరే. సో కాన్షియస్గా మీ బాడీ ఎలా ఫీల్ అవుతుందో చూస్తూ మెల్లగా ఆసనం వేయండి. మీకే తెలుస్తుంది బ్యాక్ ఎంత రిలాక్స్ అవుతుందో. సో ఈ 3 సింపుల్ ఆసనాస్తో మీరు చక్కగా మీకున్న చోట బెడ్ మీద కంఫర్టబుల్గా, పెద్ద పెద్ద ఆసనాలు కూడా అవసరం లేదు, చేసుకుని నడుము నొప్పి తగ్గించుకోండి. అండ్ ఈ ఆసనాలు చేసేవన్నీ అంటే ఎస్పెషల్లీ భుజంగాసనం పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి ఫుడ్ తినంగానే చేయకూడదు. భోజనానికి మీ ఆసనాలు చేసేదానికి 4 గంటలన్నా టైం ఉండాలి. ఏదన్నా లైట్ ఫుడ్ తింటే 2 గంటలన్నా గ్యాప్ ఇచ్చి చేయండి. ఇలా చేయటం వలన మీకు కంఫర్టబుల్గా, అంటే పొట్ట మీద ప్రెషర్ పడదు, అట్ ద సేమ్ టైం ఆసనం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎన్నిసార్లు చేయాలి అంటే కూడా మీ ఓపిక అండి. మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉందంటే రోజుకి 2-3 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. లేదు మీరు పర్లేదు మైల్డ్గా ఉంది, ఫ్యూచర్లో రాకుండా ఉండాలి బ్యాక్ పెయిన్ అంటే రోజుకి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. సో ఈ సింపుల్ టెక్నిక్స్ ఎప్పుడైనా, ఎలా అయినా, ఎవరైనా కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకుని మీ నడుము నొప్పి తగ్గించుకోవాలని కోరుకుంటూ మీ హిమ. ఇలాంటి ఎన్నో వీడియోస్తో మరి తొందరలో మనం కలుద్దాం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, మీరు ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం చూస్తుంటే.